అలాదీన్ అద్భుత దీపం ఆఖరి భాగం. కొద్ది మాసాలు గడిచాయి. ఒక పేద దర్జీవాడి కొడుకుగా జీవితం ప్రారంభించిన అలాదీన్ మహారాజులకు కూడా లేని వైభోగాలతో తులతూగుతూ తన భార్యతోనూ తల్లితోనూ సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఒకనాడు అతను తన భవనంలోని స్ఫటికశాల గవాక్షం వద్ద నిలబడి తోటను చూస్తున్న సమయంలో అతని భార్య వచ్చి అతని చెంత నిలబడి, భగవంతుడి అనుగ్రహం వల్ల మనకే లోటు లేదు, కానీ మనకు పిల్లలు కలిగే జాడలేమీ లేకపోవటం నన్ను బాధిస్తున్నది. ఈ నగరానికి ఫాత్మా అనే ఒక యోగిని వచ్చి ఉన్నదట. ఆమె తాకితే ఎంతటి గొడ్రాళ్లకు పిల్లలు పుడతారట. ఆమెను ఒకసారి మన ఇంటికి పిలిపిద్దామా అని అడిగింది. అలాదీన్ ఇందుకు సమ్మతించటమే కాక ఆ యోగిని తన ఇంటికి తీసుకురావటానికి 4 బానిసలను కూడా పంపాడు. యోగిని వచ్చింది. ఆమె ముఖం కప్పుకొని ఉన్నది. ఆమె మెడలో 3 పేటల రుద్రాక్షమాలలున్నాయి. రాజకుమార్తె యోగినికి ఎదురు వెళ్ళి నమస్కారం చేసింది. యోగిని ఆమెను ఆశీర్వదించింది. రాజకుమార్తె ఆమెను సగౌరవంగా కూర్చోబెట్టి, అమ్మా, మీ ఆశీర్వాదం ఊరికే పోదు. ఎందుకంటే మీ వంటి భక్తుల మాటలు భగవంతుడు ఆలకిస్తాడు. నాకొక్క చిన్న కోరిక ఉన్నది. నాకు పిల్లలు కావాలి. అందుకోసం నేనేం చెయ్యాలో సెలవియ్యండి. ఏమి చెయ్యటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. నాకే ఉపకారం చేశారంటే మీకు ఎన్నో బహుమానాలు ఇస్తాను. ఇలాంటి వాటితో మీకు ఏమీ నిమిత్తం లేదని నేను ఎరుగుదును. నేనిచ్చే బహుమానాలు ఒకవేళ మీకు పనికిరాకపోతే మీ ఆదరానికి పాత్రులైన పేద సాధలకు ఇవ్వవచ్చు అన్నది. రాజకుమార్తె ఈ విధంగా మాట్లాడుతుంటే యోగిని కళ్ళలోకి ఒక వికృతమైన కాంతి వచ్చింది. ఆమె ముఖం జేవురించింది. ఆమె శరీరంలో ఏదో ఒక ఆనందం ఉబికి వస్తున్నట్లుగా కనబడింది. ఆమె నోరు విప్పి ఏమీ అనకుండా తన చేతులను రాజకుమార్తె నెత్తిన పెట్టి ప్రార్థన చేస్తున్న దానిలాగా గొణిగింది. ఆ తర్వాత ఆమె, రాజకుమారి, భగవంతుడి దయ వల్ల నీవు పిల్లల తల్లివి కావటానికి ఒక ఉపాయం తోచింది, కానీ దాన్ని ఆచరించడం నీకు అసంభవం అనుకుంటాను అన్నది. రాజకుమార్తె యోగిని కాళ్లపై పడి, తల్లి, నా భర్త అయిన అలాదీన్కు అసాధ్యమంటూ ఏమీ లేదు. నేను ఏం చేయాలో చెప్పండి, లేకపోతే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు కాస్తా పోతాయి అన్నది. యోగిని ఒక వేలు ఎత్తిపెట్టి, అమ్మాయి, నీకు పిల్లలు కలగాలంటే అందుకు ఒకటే మార్గం ఉన్నది. కాకసన్ పర్వత శిఖరాలలో ఉండే గండభేరుండ పక్షి యొక్క గుడ్డును తెచ్చి మీ బురుజులో వేలాడగట్టించు. దానికేసి రోజు చూస్తూ వచ్చావంటే నీకు తప్పక గర్భం నిలిచి పిల్లలు కలుగుతారు. ఇదే నా సలహా అన్నది. తల్లి, నాకు గండభేరుండ పక్షి ఏమిటో దాని గుడ్డేమిటో తెలియదు, కానీ అటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దాన్ని నా భర్త తప్పక తీసుకురాగలడని నా నమ్మకం. ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలడు అన్నది రాజకుమార్తె. యోగిని వెళ్ళిపోవడానికి లేచింది. ఆ పూటకు తన ఆతిథ్యం స్వీకరించమని రాజకుమార్తె ఆమెను ప్రాధేయపడింది. కానీ యోగిని వెనుక ఇంకా ఎందరో అభాగ్యులు నా కోసం వేచి ఉన్నారు. వారి కోరికలు నెరవేర్చాలి, వారి కష్టాలు తొలగించాలి. కానీ దైవానుగ్రహం ఉంటే రేపు మళ్ళీ కనిపించి నీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటాను అని తొందరగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన కొంతసేపటికి అలాదీన్ తిరిగి వచ్చి తన భార్య ముఖాన విచారఛాయలుండటం గమనించి, ఏం జరిగింది? ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని ఆత్రంగా అడిగాడు. కాకసస్ పర్వతాల మీద నుంచి గండభేరుండ పక్షి గుడ్డు వెంటనే తెప్పించండి, లేకపోతే నా ప్రాణాలు నిలవవు అన్నది రాజకుమార్తె. అలాదీన్ నవ్వుతూ, వెర్రిదానా, నీ ప్రాణాలు అంతా సులువుగా నిలిచేటట్టయితే నువ్వు ఆదుర్దాపడవలసిన అవసరం లేదు. ఆ గుడ్డు ఇప్పుడే తెప్పిస్తాను, కానీ దానితో ఏం చెయ్యబోతున్నావు అని అడిగాడు. దాన్ని మన బురుజు లోపల వేలాడగట్టి రోజూ దానికేసి చూస్తుండమని యోగిని చెప్పింది. అలా చేస్తే పిల్లలు పుడతారట అన్నది రాజకుమార్తె. సరే, దాన్ని ఇప్పుడే తెప్పిస్తాను అన్నాడు అలాదీన్.
అతను తన గదిలోకి వెళ్ళి అద్భుత దీపాన్ని పైకి తీసి రుద్దాడు. భూతం ప్రత్యక్షమై ఏమి సెలవు అన్నది. కాకసస్ పర్వత శిఖరాలపైన ఉండే గండభేరుండ పక్షి గుడ్డు వెంటనే కావాలి, తీసుకురా అన్నాడు అలాదీన్. ఈ మాటలు అలాదీన్ నోటి నుంచి వెలువడ్డాయో లేదో, దీపం భూతం శివం ఎత్తినట్టు కంపించిపోతూ భవనమంతా దద్దరిల్లేటట్టుగా ఒక పెద్ద బొబ్బ పెట్టి, మూర్ఖుడా, పరమనీచుడా, ఏమిటి నువ్వనేది? మా భూతాలకు రాజైన గండభేరుండ పక్షి సంతానాన్ని తీసుకురమ్మంటావురా? ఉంగరం రక్షిస్తూ ఉండకపోతే ఈ పాటికి నిన్ను భస్మీపటలం చేసి ఉందును అని అరిచింది. అలాదీన్ కంగారు పడ్డాడు. భూతమా, నా పైన ఆగ్రహించకు. నిన్నీ పని చెయ్యమన్నది నా కోసం కాదు, నా భార్య కోసం. ఒక గొప్ప సిద్ధురాలు చెప్పగా నా భార్య సంతానాభిలాషతో ఈ కోరిక కోరింది. అందుచేత మాపై ఆగ్రహించకు అన్నాడు. వెంటనే భూతం శాంతించి, ఓ అలాదీన్, ఇది నీ కోరిక కాకపోవడం మంచిదయ్యింది. ఈ ఆలోచన మరొక నీచుడిది. లేకపోయినట్టయితే నువ్వు, నీ భార్య, నీ భవనము సర్వనాశనమై ఉండవలసిందే. నువ్వు సిద్ధురాలని చెప్పే మనిషి మరెవరో కాదు, మొరాకో మాంత్రికుడి తమ్ముడు. చూడటానికి 3 మూర్తులా ఉన్న అచ్చు అన్నలాగే ఉంటాడు. దుర్మార్గంలో అన్నకు ఏమీ తీసిపోడు. తన అన్న నీ చేతిలో చచ్చాడని తెలిసి నీపై పగ తీర్చుకునేటందుకు వాడు మొరాకో నుంచి వచ్చి ఈ ఎత్తు వేశాడు. ఈ రహస్యం నీకు చెప్పేశాను గనక నువ్వు వాడి విషయంలో సావధానుడై ఉండు అని చెప్పి అంతర్ధానమయ్యింది. అలాదీన్ మండిపడ్డాడు. అతను తన భార్య వద్దకు తిరిగి వెళ్ళి గండభేరుండ పక్షి గుడ్డును తెప్పించేలోపుగా ఆ యోగిని చెప్పేదేమిటో నేను స్వయంగా వినటం చాలా అవసరం. అందుచేత ఆమెను ఇంకొకసారి పిలిపిస్తావా? ఆమె వచ్చేసరికి నేను తెరల వెనక దాగి ఉంటాను. ఆ గుడ్డుతో ఏం చేయాలో మరొకసారి ఆమె చేత చెప్పించు. ఆవిడ మొదట చెప్పిన విషయాలు మర్చిపోయానని చెప్పు అన్నాడు. రాజకుమార్తె అలాగేనని యోగిని కోసం కబురు పంపింది. యోగిని వచ్చింది. ఆమె రాజకుమార్తెను సమీపించే సమయంలో అలాదీన్ తెర వెనక నుంచి ఆ కపట యోగిని పైకి ఒక్క దూకు దూకి తన కత్తితో ఆ మాయావి తల కింద పడగొట్టాడు. అయ్యో, అన్యాయంగా యోగిని చంపి ఎంత పాపకార్యం చేశారు అని రాజకుమార్తె ఆవేశంతో అన్నది. అలాదీన్ చిరునవ్వి నవ్వి తెగపడిపోయిన యోగిని తల మీద నుంచి ముసుగు తొలగించాడు. ఆ ముఖాన గడ్డాలు మీసాలు ఉండటం చూసి రాజకుమార్తె ఆశ్చర్యపడింది, భయపడింది కూడా. అలాదీన్ ఈ మాయాయోగిని గురించి వివరంగా చెప్పి, భగవంతుడు మన పట్ల దయగా ఉండబట్టే ఈ ఆఖరు శత్రువును కూడా వదిలించుకోగలిగాం. ఇక మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. ఇంతటితో మన కష్టాలు నిజంగా తీరిపోయినట్టే అన్నాడు. ఆ తరువాత అలాదీన్కు చాలామంది పిల్లలు కలిగారు. ముసలిదైపోయిన అలాదీన్ తల్లి ఎంతోమంది మనుమలను మనుమరాళ్లను ఎత్తుకున్నది. వారంతా చాలా కాలం పాటు సుఖంగా జీవితం వెళ్ళబుచ్చారు. అలాదీన్ అద్భుత దీపం కథ ఇంతటితో సమాప్తం. తప్పకుండా ఈ వీడియోని చూసి నన్ను ఆదరించగలరని కోరుకుంటూ నేను చెప్పిన కథలు